ఖాళీ ఉందిగా, రండి. 16వ అధ్యాయము మొదటి వచనం చదవండి దయచేసి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడని యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడని యెహోవా ఐగుప్తు నుండి నేను రప్పించెను. చాలండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నన్ను మమ్మలను బలపరచు, నీ శక్తితో నింపండి ప్రభా. ప్రజలు వినుటకు సహాయించి వచ్చిన వారు ధన్యులు తండ్రి. నీ వాక్యం వినుచుండగా వారి మనోనేత్రం వెలిగించండి, మండించండి, నీ మహిమతో నింపండి. సత్యాన్ని గ్రహించుటకు సహాయించి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనమందరము దేవుని బిడ్డలంగా ఉన్నాము కనుక ఇక్కడ వాక్యం గ్రహిస్తున్నప్పుడు మీరు దయచేసి దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పుచున్నప్పుడు కొంచెము ఆనందం కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, ఉద్యమం కలుగుద్ది, ఉత్సాహం కలుగుద్ది, ఉద్రేకం కూడా కలుగుద్ది. అప్పుడు మీరు ప్రతి విషయంలో ఆనందిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని మాటలు వినాలి. వచ్చిన కొద్దిమంది 30-40 మంది దేవుడు దీవిస్తాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాను. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో నుండి రప్పించాడు. ఐగుప్తు అనగా ఎవరు? ఐగుప్తు అంటే ఎవరండి? అరే, ఏం చెప్పరేంటి? ఎవరు కూడా విగ్రహారాధికులండి. అది చెప్పలేకపోతున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడుంది మీ మైండ్ అంతా అసలు? నేను అందుకని అడిగేది, కొంచెం ఉద్రేకం వస్తుంది, ఉద్వేగం వస్తుంది, కోపం వస్తుంది. కొంచెం ఒక్క మాట అంటే పడినోళ్ళు ఇక్కడ సంఘంలో దైవజనుడికి బాధ కలిగించొద్దు. అది ఐగుప్తు అంటే విగ్రహారాధన దేశం కాదండి. మరి అది ఎవరు చెప్పరేంటి? తెలియనట్టు చూస్తూ ఉంటారు మూగబొమ్మలాగా. నాకు అందుకని బాధ వస్తే, కోపం వస్తుంది మీ మీద. ఇన్ని సంవత్సరాలు వింటున్న వాక్యం ఏమి వింటున్నారు, ఏమి గ్రహిస్తున్నారు మీరు? ఆ భయంకరమైన 430 సంవత్సరాలు భయంకరమైన ఇనుప కొలిమిలోను, ఇంకా చెప్పాలంటే తప్పించుకోలేని స్థితిలో నుండి, ఇక నిరాశ నిస్పృహ, ఇక మా జీవితం ఇంతే కదా, ఇక మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకున్న స్థితిలో, ఇంకా చెప్పాలంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైన దేవుడు ఎవరో పూర్తిగా మర్చిపోయిన స్థితిలో, ఈ ఫ్యాన్ ఆర్పి, పూర్తిగా మర్చిపోయిన స్థితి అండి. ఏం చెప్పాలండి? పూర్తిగా మర్చిపోయిన స్థితి. అసలు దేవుడంటే ఎవరో తెలియదు వాళ్ళకు. అట్లా పరిస్థితి చేశాడు సాతాను. ఫరో చేశాడు. వారి కయ్యను వెట్టి చాకిరిని బట్టి దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు అంటే భయం లేదు అసలు. గుర్తుంటే కదా భయం ఉండటానికి. దేవుని భయం ఉందా వాళ్ళకి? లేదు. ఎందుకని? వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కనుక దేవుని భయం లేదు, తెలియదు. రేపు ఆదివారం దర్శనము లేక ప్రజలు అది చెప్తాను, గుర్తు చేయండి వీళ్ళని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం అటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను వెలుపలికి రప్పించాడు. ప్రతిరోజు వెట్టి చాకిరే కదండి. ఐగుప్తులో పట్టణాలు విస్తరించిపోయినాయి.
ఐగుప్తులో ఉన్న పట్టణాలు భయంకర కట్టి కట్టి కట్టి. ఇప్పుడు నేను మొన్న 2 సంవత్సరాల క్రితం మేము ఐగుప్తులోకి వెళ్ళాము. వచ్చిన బస్సులో వస్తున్నాం ఎయిర్పోర్ట్కి. బస్సులో ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఆ ఇల్లు ఇటుకలతో కట్టిన ఇల్లండి. ఎప్పుడో కొన్ని వందలో వేలో ఇళ్ళండి అట్లా ఉన్నాయి వరుసన, మట్టితో కట్టినవి. అవి మచ్చుకుంచారేమో వాళ్ళు. ఒకవేళ ఐగుప్తు ఫోటో తీయాల్సింది. మేము కొంచెం నైట్ అవుతుందో అవి నాకు సరిగా అందలేదు. ఐగుప్తులో ఇల్లు మట్టితో కట్టి అడుసు తొక్కి ఇటుకలు కాల్చి కట్టేవారు. ఆ ఇల్లు చూసి నేను భలే బాధపడ్డాను. వాళ్ళ చేత కొన్ని వందల పట్టణాలు ఫరో కట్టించాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? నెలలను అనుసరించి ఆచరణ దేవుడైన ఒక పస్కా పండుగ జరిగింపవలను. యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను. ఎంత గొప్ప విషయం అండి! దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడు. అసలు విడుదల పొందినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది వాళ్ళకి. నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో దేవునికి స్తోత్రం. ఇక మనకు గతి లేదు అన్న స్థితిలో నుంచి దేవుడు ముందుగానే మోషేను పంపించి 10 అద్భుతాలు. అక్కడ తెగుళ్ళు అనుకోండి, ఒకదానికి అదిరిపోతుంది మనకు తెగుళ్ళు. అక్కడ ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు ఐగుప్తులో చూపించి ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నమ్మకము కలిగించి దేవుని కృపచేత, ఆయన బలమైన హస్తము చేత బయటికి నడిపించాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానికి గుర్తుగానే వారు పస్కాను ఆచరిస్తూ ఉంటారు. దేవుడు వారిని విడిచిపెట్టారు. అదేదండి రాత్రి ఆచరించేది వాళ్ళు ఆ ఏడుపు గోడ దగ్గర ఒక పండుగ. ఆ పండుగ రోజు మేము అక్కడ ఉన్నాం. మేము మాత్రమే ఇండియన్స్, అందరూ యూదులు టోపీలు పెట్టుకొని ఇట్లా ఊగుతా ఏడుస్తూ ఉంటారు. సొలొమోను గోడ దగ్గర మందిరం గోడ ఒక్కటి మిగిలింది. సొలొమోను కట్టించింది. రాయి ఒక్కోటి ఇంత పెద్ద రాయి ఎట్లా లేపాడు! ఈ ఇంటికి 2 అంతలు ఉంటుంది ఆ గోడ హైట్. మందిరం గోడ పెద్ద రాళ్ళు లేపాడు. అది ఇంకా నిలబడి ఉంది. ఇంతకంటే హైట్ ఉండొచ్చు, చాలా హైట్ ఉంది. కనుక నిజముగా ఇనుప కొలిమిలో ఇనుము పెడితే ఏమైపోద్దండి? కరిగిపోద్ది. అలాగన ఇశ్రాయేల్ ప్రజలు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే అర్థమవుతుంది. కొంచెం 4:20. నాకు నీళ్లు కానీ టీ కానీ ఇవ్వలేదు ఎవడు కూడా. ఏ బైబిల్ లేదండి? మీ బైబిల్ నుండి చదవండి అమ్మా. 4:20. యెహోవా మిమ్మును చేపట్టి మిమ్మును చేతబట్టుకొని నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఈ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించును. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. కరిగిపోయిన జీవితం, అరిగిపోయిన జీవితం, భయంకరమైన పరిస్థితి చూచారండి. అట్టి స్థితి నుండి దేవుడు వారిని తప్పించాడు.
దేవుడు వాళ్ళని తప్పించాడు. ఎంత మంచి మాట! అదేమి ఎగ్జాసరేషన్ కాదు, అతిశయోక్తిగా చెప్పలేదు దేవుడు. ఇక్కడ మోషే ద్వారా మాట్లాడిన మాట ఏమిటంటే, ఇనుప కొలిమిలో నుండి దేనికి తప్పించాడు? తన He has taken you and brought you forth out of the iron furnace, Egypt, to be unto him a people of inheritance, as you are this day. ఈ దినమున ఉన్నట్లు స్వకీయ జనముగా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట కదండి! ఈ దినము కూడా వారు, ఇశ్రాయేల్ ప్రజలు స్వకీయ జనమే. దేవునికి స్తోత్రం. ఈ దినము కూడా వారు స్వకీయ జనమే, మనము స్వకీయ జనమే. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేనికి తీసుకున్నాడంట? తనకు సొంత జనముగా, తను అంటి ఉన్న జనముగా. ఇక్కడ మాకు సహాయం చేయాలి. ఇర్మియా గ్రంథములో నేను మిమ్ములను అంటుకొని రీతిగా చేసి తిని అంటాడు. నాకు అంటు కట్టబడిన జనముగా. త్వరగా తీసి చదవాల. ఇర్మియా గ్రంథం, థ్యాంక్ యూ, 13, 11 చదవండి. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై, కీర్తి స్తోత్రము మహిమలు కలుగుటకై, వారు నాకు జనముగా ఉండునట్లు, నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నడుముకు అంటియున్న రీతిగా, నరుని నడుముకు అంటి ఉన్నట్టు రీతిగా నన్ను అంటియుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని, నా మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట కదండి ఇది! నడికట్టు దూరంగా ఉంటుందా? ఇప్పుడు ఈ షర్టు నాకు దూరంగా ఉంది, అంటుకోలేదు, తొడుక్కున్నానంతే. నా బెల్ట్ అంటుకొని ఉంటుంది, అవునా? నీ మొలతాడు అంటుకొని ఉంటుంది, నీ సాక్స్ కదా. ఇప్పుడు నా కళ్ళజోడు నాకు అంటుకొనే ఉంది, లేదా? అలాగే నేను నడికట్టు కూడా స్త్రీలకు బాగా తెలుసు. పిల్లలు పుట్టినప్పుడు నడుము లూజ్ అవ్వకుండా, ఆ గర్భం దిగిపోక నడుముకి గట్టిగా ఆ నడికట్టులాగా చేశాను నేను. ఎంత ప్రేమండి ఆయనకి, దేవునికి ఎంత ప్రేమండి! కానీ వారు ఆయన మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మాట వినలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే కఠినముగా ఆయన మాటలు ఉంటాయి. నాకు తెలుసు ఈరోజు కూడా కొంతమంది రాలేదు. మొన్నటి దినం అప్పుడు వచ్చారు మొత్తం ఎక్కువగా. మీరు దేవుని ప్రజలు కనుక, దేవుని ప్రేమించేవారు కనుక వస్తున్నారు. నీలో ఏమైనా ద్వేషము, క్రోధము, అసూయ లేక దేవుని మీద అలుగుడు ఉంటే విడిపోతావు. కుమ్మరివాని చేతిలో విడిపోయినట్లు విడిపోతావు. నీకు దిక్కెవరండి? నాకు దిక్కెవరు? ఆ కుమ్మరివాని కుండ అది ఒకవేళ విడిపోతే దానికి విలువ ఉందా? చెప్పండి. కుండ రెండు చేసి చక్కగా ఉంది, టక్కన విడిపోయింది, దేనికి పనికి వస్తుంది? నడికట్టు కూడా అట్లా విడిపోతే దేనికి పనికిరాదు.
ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి నడికట్టు వలె దేవుడు మనల్ని ఉంచుకున్నాడు. ఆయనకి అంటు కట్టాడు, యేసుక్రీస్తుకు అంటు కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆయన దర్శనాన్ని ఎరిగిన వారమై ఆయన్ని గ్రహించిన వారుగా ఉండాలి. ఆయన ఒప్పుకోవాలి. మనం స్వకీయ జనముగా ఉండునట్లు ఆయన మిమ్మును ఇనుప కొలిమిలో నుండి వెలుపలికి తెచ్చాను. స్తోత్రం. దేంట్లో ఉంచండి? ఇనుప కొలిమిలో నుంచి తీసుకొచ్చు. అపరాధముల చేత 2వ అధ్యాయం, పాపముల చేత ఎఫెసులో చచ్చి ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. మనమైన స్వకీయ జనాంగం. స్తోత్రం. ఒక మానవ అవతారం ఎత్తి ఆయన 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడినట్టు ఆయనను చదవండి. ఎనిక చేయకపోతిమి 53. అతడు ఏం రాసుకుంటున్నారా? రిఫరెన్స్ రాస్తున్నారా? ఎక్కడ రాస్తున్నాం? అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తృణీకరించబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును. తృణీకరించబడటం ఏంటి? మనుష్యులమైన విసర్జించబడటం ఏంటి? నాకు చెప్పాలా? ఎవరి చేత తృణీకరించబడ్డాడు? ఎవరి చేత విసర్జించబడ్డాడు? నా వైపు చూసి చెప్పండి. ఎవరి చేత తృణీకరించబడ్డాడు? ఎవరి చేత విసర్జించబడ్డాడు? 2 గుంపులు ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను పత్రిక సువార్త 1వ అధ్యాయం 10, 11 వచనం. నేను సువార్త అని చెప్తే పత్రికలు చూస్తున్నారు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూసారా? ఆయన లోకములో, నా వైపు చూడాలి, లోకములో ఉండెను కానీ లోకం అంటే బయట ఉన్నవారు, అన్య జనాంగం, యేసు ప్రభుని ఎరగని వారు. లోకములో ఉండెను కానీ ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని. అది చెప్పాలా? అది చదవే. లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, ఆయన గర్భంలోంచి పుట్టిన వారు ఆయన చేతుల ద్వారా సృష్టించి ఆయన ఊపిరి ఊరితేనే బతికారు అందరూ. యేసయ్య ఊపిరి ఊడితే ఎవడు బతకడండి తల్లి గర్భంలో. యేసయ్య ఊపిరి, నేనే జీవమని సెలవిచ్చాడు. హీ ద లైఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అది యానిమల్ కావచ్చు, చేపలు కావచ్చు, పక్షులు కావచ్చు, మానవులు కావచ్చు, చెట్లు కావచ్చు, గుట్టలు కావచ్చు, ఏదైనా సరే ఒక జీవం దాంట్లో కలుగుతుందంటే అది ఎవరి ద్వారా కలుగుతుంది? యేసయ్య ద్వారానే కలుగుతుంది. యేసు అనగానే శ్వాస అని వస్తుంది. సు ఏ అనగానే పైకి ఏ సు సు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ 2 కలిగేది యేసయ్య ద్వారానే. లోకం ఆయన మూలముగా కలిగినా కూడా ఆయనను తెలుసుకొనలేదు. చదవండి. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను. చూడండి, వాళ్ళైతే తెలుసుకోలేదు గనక ఆయన ఎవరినైతే, నా వైపు చూడాలా ఇప్పుడు, ఎవరినైతే ఇనుప కొలిమిలో నుండి, ఆ భయంకరమైన సాతాను కబంధ హస్తాల్లో నుండి, ఫరో ఇనుప
హస్తము చాటు నుండి చేతి కింద నుండి 430 సంవత్సరాలు దేవుడంటే మర్చిపోయిన జనాంగము నుండి ఎవరైతే తీసుకొచ్చారో ఆ యేసయ్య, ఈయన యేసయ్య ద్వారా తీసుకొని రాబడిన తన స్వకీయులనబడిన జనాంగము దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆయనను చదవండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయనని స్వకీయ జనాంగముగా ఉండునట్లు నేను మిమ్మను ఇనుప కొలిమిలో నుండి బయటికి తీసుకుని, ఆ సంగతి గ్రహించవా? నిన్ను బాగు చేసిన వ్యక్తి, ఆ భయంకరమైన ఇనప కొలిమిలోని తీసుకునే వ్యక్తి నువ్వు గ్రహించలేకపో. సరే, అన్యులంటే వారు తెలియదు, వారు ఆయన తెలుసుకోలేదని ఉంది. వీరు అంగీకరించలేదంట. ఎవరు? స్వకీయులు. యూదులండి వీరందరూ. ఎవరు? ఒకనాడు ఐగుప్తులో ఉన్నవారు. ఆఫ్రికా ఖండములో ఒక భాగం అది ఐగుప్తు దేశం. ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, నైలు నది ప్రవేశం. అక్కడ నుండి తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళని. దేవునికి స్తోత్రం. అక్కడ నుండి తీసుకొచ్చిన వారు ఏం చేయలేదండి. నీ స్వకీయులే పోయిన. ఏ పాట అది? ఏ పాట? పూజనీయుడే సుప్రభు వినోద్ దయ్యములు నిన్ను చూచి వణకినను, దయ్యములు పారాద్రోలినను, దయ్యములు వణకినను, దయ్యములు పారాద్రోలినను, దయ్యములు పట్టిన వాడనిరా, దయ్యములు పట్టిన వాడనిరా, ఉదయమయ నజరేయుడా, పూజనీయుడే సుప్రభు, పలు నిల్దల నొందితివానాకై, పూజనీయుడే సుప్రభు, పలు నిల్దల నొందితివానాకై, పూజనీయుడే సుప్రభు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు స్వకీయ జనాంగముగా ఉన్నవారు, ఆయనకి వ్యతిరేకమైన వారు ఇప్పటికి కూడా యెరూషలేములో ఉన్నారు. కానీ ఆయనకు స్వకీయ జనమైన వారు లోకమంతటా చెదిరిపోయారు సువార్త ప్రకటించడానికి. చప్పట్లు పట్టు. లోకమంతా చెదిరిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు 1వ అధ్యాయం 1వ వచనంలో 12 గోత్రం చెదరిపోయిన అని అంటాడు. చూడండి, సహాయం చేయండి. జేమ్స్ 1:1, యాకోబు 1:1. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి స్తోత్రము కలుగునగాక. దయచేసి ఇది అయిపోగానే రెఫరెన్స్ నాకు ఇచ్చేయండి, రాసేవరైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్య దేశములంతా కూడా చెదిరిపోయిన విశ్వాసులు, యేసుప్రభు విశ్వాసం ఉంచిన వారు, ఆ కాలంలో ప్రభు సువార్త విని ఆయన అప్రత్యక్షమైన వారు, సువార్త విని ప్రభుని అంగీకరించిన వారు, ఈ విధంగా ఆ దేవుడు మనం తప్పించాడు కదా. తప్పించిన మనము యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది మనం బాప్తీసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డాం గనుక మనం వెళ్ళి సువార్త ప్రకటించాలని వీరందరూ, ఎవరందరూ ఐగుప్తులో నుంచి రప్పించబడిన వారు. అది మర్చిపోవద్దు. 12 గోత్రం ఐగుప్తులో నుంచి రప్పించబడిన వారు, చెదిరిపోయినటువంటి వారు. దేవునికి స్తోత్రం. చెదిరిపోయిన వారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధిలో మనం గమనించాలి. అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, అదేనో కాదో చూడండి దయచేసి. మంచి మాట, కరెక్ట్. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయింది ముఖ్యమైన కారణము నశించిన దానిని వెతికి రక్షించుటకు. అసలు రక్షణ అనేది యూదుల్లో నుంచే మనకు వస్తుంది. ఈ చెదిరిపోయిన యూదులు సువార్త ప్రకటన ద్వారా మనకు రక్షణ వస్తుంది. ఇది వారి ద్వారా ఆరంభమైంది రక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలు లోకములున్న వారందరిని రక్షించడానికి ఆయన ఇష్టమై ఉన్నాడు కనుక ఆయన సిలువలో బలియాగమైపోయాడు, చనిపోయాడు, రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలమని దేవుని వాక్యంలో ఉంది. గ్రహించాలి మనం ఈ రాత్రి సమయంలో. దేవుని బిడ్డలుగా ఉన్నాము మనము. గ్రహించగలుగుతున్నావా? ఆయన అన్యజనుల దగ్గర వాళ్ళు గ్రహించలేదు, కానీ తన స్వకీయుల యొద్దకే వచ్చాడంట. చేయి చాపి గద్ద రెక్కల మీద మోసుకొచ్చిన వాడు శరీరధారి అయి వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానంటే వారు ఏం చేశారు? అంగీకరించలేదు, త్రోసివేశారు యేసయ్య. కానీ ఆ తర్వాత అంగీకరించిన ప్రజలు, యేసు ప్రభువును అంగీకరించిన ప్రజలు లోకమంతటికి అని ఉంది అక్కడ యాకోబులో. ఏమనుంది? తీసినోడు చదవండి. యాకోబు 1:1. యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. దేవునికి స్తోత్రం. అన్య దేశముల యందు, మన దేశం అన్య దేశమా కాదా? చెదిరిపోయాం. ఒక కుటుంబముగా ఉన్న వాటిని గూడు రేపినట్లు రేపి తారుమారు చేసి దేవుడు అన్ని దేశాలకు పంపించేశాడు. వారికి తిరిగి కలుసుకోవటానికి లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళి హతసాక్షులైపోయారు. చప్పట్లు కూడా. వారి కుటుంబాలు ఇంకా ఆయా దేశాల్లో ఉన్నాయి. దాని విషయమే కయప్ప చెబుతాడు. కయప్ప ప్రధాన యాజకుడు కయప్ప 11వ అధ్యాయం యోహాను సువార్త 52వ వచనం. యేసు ఆ జనము కొరకును మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా
సమకూర్చుటకు చావనై ఉన్నాడని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఆ జనము కొరకే, చెదిరిపోయిన వారిని మరలా సమకూర్చడానికి, చెదిరిన మనస్సును మరలా సమకూర్చడానికి, చెదిరిపోయిన కుటుంబాలను సమకూర్చడానికి, ఏకముగా సమకూర్చడానికి. ఎన్నో కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు కూడా చెప్పాలంటే చెదిరిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలని మరలా సమకూర్చడానికే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. ఆ ఇనుప కొలిమిలో తీసుకొచ్చాడు. లేక అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను బ్రతికించటానికి ఆయన సిలువలో మరణించాడు. ఆ విశ్వాసం ద్వారా మన అంతరాత్మ మరలా మన ఆంతర్య పురుషుడు బ్రతుకుచున్నాడు. గత వారం చెప్పాను అదే ఆంతర్య పురుషుని గురించి, మనస్సాక్షి గురించి చెప్పాను. ఇది కొంచెం మీకు బాధ కలిగిందేమో చెప్తుంటే. ఏం లేదా? ఓకే, లేకపోతే సంతోషం. కొంతమందికి ఉండదు, ఎందుకంటే వాళ్ళు మనస్సాక్షి ఒకవేళ వాళ్ళ మీద తప్పు మోపుతుంటే బాధ కలుగుద్ది. తప్పు మోపకపోతే ఏం బాధ కలుగు, సంతోషిస్తాం. ఓ, ఐఎమ్ ఆల్ రైట్, నా మనస్సాక్షి బాగుంది అని చెప్పుకో. కనుక మనస్సాక్షిని వెలిగించడానికే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట. యేసుక్రీస్తు వారు సొక్కీలు ఎందుకు వచ్చినా కూడా ఆయన వారు అంగీకరించలేదు. ఏ ప్రవక్త కూడా 13వ అధ్యాయము 57వ వచనం మత్తయి సువార్త, ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. 13వ అధ్యాయం 57వ వచనం. అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో, నీ బంధువుల యొద్ద ఒకవేళ ఆత్మ పొందుకున్న వ్యక్తివైతే నేను ఎవరు కూడా ఘనపరచరు. ఎవరు ఘనపరచరు. లోకరీతిగా ఉంటే అందరూ అమ్మవి బొమ్మవి అని నిన్ను బాగా మెచ్చుకుంటారు, నువ్వు నందివి పందివి అంటారు. కానీ ఆత్మ పొందుకొని ఆత్మ వరములతో నింపడిన వ్యక్తివైతే అందరి చేత మనుషులందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. స్తోత్రం. నిన్ను నన్ను కాదు, ప్రవచనాత్మ కలిగి ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని వాక్యంలో ఉందే. దేవుని ఆత్మ కలిగిన వారు ప్రవచించాలా, ప్రవచించకపోతే నా ఆత్మ ఆరిపోయినట్లు లెక్క. అందరూ ప్రవచనాత్మ కలిగి ఉండాలని అప్పుడే మోషే ప్రవచిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలను లోకస్తులందరూ ద్వేషిస్తారండి? చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఎందుకు ద్వేషిస్తారు? అన్య దేశాలు ఎందుకు ద్వేషిస్తారు? వారిలో ప్రవక్తలు ఉన్నారు. స్తోత్రం. ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశం ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవచనాలను బట్టే చాలామంది, ఇప్పుడు కయప్ప ప్రవచనాన్ని బట్టి చాలామంది రక్షణ పొందారు. అలాగనే ప్రవచనాత్మ కలిగిన వారిని బట్టి కొందరు రక్షించబడతారు. ఎందుకు ద్వేషిస్తారంటే వారి తప్పిదాలను ఎత్తి చూపుతారని. నీలో రహస్యమున్న సంగతులు ప్రవక్త చూపుతాడు గనుక, ప్రవచనాత్మకమైన సందేశముతో చూపుతాడు గనుక ద్వేషిస్తారు. యేసయ్య ఒక మాట అన్నాడు, అదే మాట యోహాన్ అన్నాడు, అదే మాట యేసయ్య అన్నాడు. సర్ప సంతానమా అనలే, ఇద్దరు అన్నారు. ప్రభు అన్నారు, అప్పుడే వాళ్ళు చంపాలని చూశారు. రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించండి. ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, ఎందుకంటే మనల్ని ఆయన వెలిగించాడు.
ఆత్మచేత వెలిగించబడ్డా. ఆయన బలమును అనుగ్రహించాడు. ఉదయకాలం చెప్పాను, హన్నా దేవుడు యెహోవా నాకు తన మహా బలమును అనుగ్రహించాడు. మహాబలం. 1 సమూయేలు గ్రంథము 2:1. ఓ ఎంత ఉద్యమం! మీరు చెప్తే ఇప్పుడు గంతులేస్తారు లేచి నిలబడి. ఆ వాక్యం యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. చాలండి. దేవునికి స్తోత్రం. యెహోవాయందు నాకు ఎందుకు కలిగిందా ఒక బలం? ఏడుపు ముఖం కదా ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకొచ్చేది. ఆ తర్వాత వచ్చినవేముంది? ఆహా, బలము తర్వాత అదేనా? నీ వలని రక్షణను బట్టి. మరి ఎందుకంటే తినేస్తారా? నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఏడుపు ముఖమా? నువ్వు ఎందుకు సంతోషి? పొద్దున చెప్పాలా, మీరుండారు గంతులేసేవాడు. నాకు తెలియదు, సడన్గా ఈ ఫ్యాన్ గాలికి కాగితాలు ఎగిరిపోయి అక్కడ నిలిచింది బైబిల్. బర్రన పోతూ పోతూ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఆగితే ఏం చెక్కారు ఇప్పుడు ఇక్కడ అని అంటే ఆత్మదేవుడు కమ్ముకున్నాడు అందరు. ఆ హైందవ పేరుతో ఉన్న ఆ ఫంక్షన్ హాల్ అంతా కూడా ప్రభావంతో నింపబడ్డది. దేవునికి స్తోత్రం. హైందవులు వచ్చారండి చాలామంది, అంగీకరించి ప్రార్థన చేసుకుని వచ్చి తాయెత్తులు కట్టుకొచ్చిన బొట్లు పెట్టిన వాళ్ళు దేవుని ప్రజలే కదా. కొంతమంది నపుంసకులు వచ్చారు, టపా టపా చప్పట్లు కొడుతున్నారు ఇంటి నా ముందుకు వచ్చి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు కూడా దేవుని ప్రజలే, యేసేని వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తానని చెప్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ మాట యెహోవా వలన మహా బలం, మహాబలం, గొప్ప బలం. అది దేవుడు చెప్తాడు. రేపు ప్రభు చిత్తమైతే ఆ రెఫరెన్స్ నాకు రాసి వాళ్ళు, మీరు పరిశుద్ధాత్మ కొన్ని ఇచ్చాడు మీకు, అవి రాసి ఉంటారు నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాడు. నాశనకరమైన గుంట నుండి, జగడగల దొంగ ఊబిలోంచి నిన్ను తప్పించి బయటికి తీసుకొచ్చాడు. అంత గొప్ప దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతిస్తున్నావా, లేక ఆయన మాటను వ్యతిరేకిస్తున్నావా? దైవజనుడు ఏ మాట చెప్పినా అంగీకరించండి, మీరు ధన్యులవుతారు, దీవించబడతారు. లేకపోతే నష్టపోతారు, భయంకర నష్టం. ఎవరిని నమ్ముకున్నా ఏమీ కాదు. ఏ ప్రయోజనం? రాజులు నమ్ముకున్నా, అధికారులు నమ్ముకున్నా, సేవకులు నమ్ముకున్నా, సేవకురాలు నమ్ముకున్నా, ప్రవక్త నమ్ముకున్నా ఒట్టిదే ఉళ్ళకి. దేవుని వాక్యాన్ని అంగీకరించాలా? నీకు ఇచ్చిన దైవజనునికి లోబడి ఉండండి. స్తోత్రం. వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. దెబ్బలు పడితే మీకు అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. యేసు ప్రభువు వారికి వెళ్ళి వారి ఒక మాట చెప్పినప్పుడు వారు ఎంత కోపం వచ్చింది. ఇదిగో మన కొరకే కాదు, చెదిరిపోయిన తన ప్రజలందరి కొరకు చావనయుడని ప్రవచించినప్పుడు వారు అప్పటి నుంచి ఆయన చంపన ఆలోచన చేసిరని తర్వాత వచనంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప, ఇంత భయంకరమైన ప్రజలండి. నిజంగా భయపడటానికి లేదు. మనం దాస్యపుత్రము కాదు, ఆయన వాక్యం వల్ల మనం కన్నాడు అని యాకోబు 1వ అధ్యాయం రాయబడింది. దేవునికి స్తోత్రం. వాక్యము చేత చదవండి. ఆ మాట కూడా చదివితే మీకు అర్థమైపోద్ది. యాకోబు రాసుకుంటా ఉండండి. సత్యవాక్యం వలన ఆయన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో, యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను సన సంకల్ప ప్రకారము కనెను. అది సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారముగా కనెను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకర ఇనుప కొలిమిలో తీసుకొచ్చిన యేసుక్రీస్తుని వాళ్ళు తృణీకరించారు, వ్యతిరేకించారు కదండి.
సొక్కియుల యుద్ధకు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించు. కానీ ఆయనే వారి కఠిన మనస్సు కలిగజేశాడు కనుక అంగీకరించు. యేసు ప్రభువుని అంగీకరించకపోవడానికి కారణం ఎవరు? తండ్రి అయిన దేవుడే. ఆయనే వారికి మన కొరకు, మన నిమిత్తం ఈ పనికి మాలిన తుచ్చమైన అన్య ఆచారముల్లో చెడిపోయిన జీవితాలు, విగ్రహారాధన కూరుకోయింది, అపరాధం మీద పాపం మీద చచ్చిన మనలను బ్రతికించటానికి, వారితో పాటు పరలోకంలో సమానమైన వారసత్వం కలగజేయటానికి మన నిమిత్తం యూదులకు కొంతవరకు కఠిన మనస్సు కలగజేశాడు. కానీ విడిచిపెట్టాడా? ఆయన నామంలో రక్షణ పొందిన వారందరూ ఎక్కడెక్కడ చెదిరిపోయారో వారందరూ సమకూర్చడం కూడా ఆయన సిలువలో మరణించాడు. ఇప్పుడు సువార్త నమ్ముతున్నారు వారు. ఎక్కడో ఒక చోట ఆటంకము, కానీ నువ్వు సువార్త ఈ మతాన్ని ప్రకటించబా, క్రిస్టియానిటీ ప్రకటించబాకని ఒకడెవడో యూదుని దాన్ని కఠిన తీసుకుంటారా? కొన్ని వేల మంది లేక లక్షల మంది ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మరూపిగా గమనించండి. ఆత్మరూపిగా ఎవరి కాలములో వెళ్ళాడు? సువార్త ప్రకటించాడు. నోహు కాలములో ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఇంకనూ వాళ్ళు చాలామంది కఠినంగానే ఉన్నారు. సియోనులోని విమోచకుడు వచ్చినప్పుడు చదవండి ఆ మాట. ఈ కఠినంగా ఉన్నవారు లేక కొలిమిలో నుంచి తీయబడినటువంటి వారిని దేవుడు రక్షించటానికి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము లేక క్షమించండి 11వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్త చదవండి. విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులోని భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన వాగ్దానం ఏమిటనగా అని వ్రాయబడినట్టు మైకులో ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. రక్షణ చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం చెల్లి. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకించి మతాన్ని ప్రకటించొద్దు అని చెప్తూ ఉన్నాడే యూదులు, ఆయన కూడా రక్షణ పొందబోతారు ఈ వాక్యాన్ని బట్టి. ఇంగ్లీష్లో ఏమనుంది? ఫర్ దిస్ ఈజ్ మై కావెనెంట్ అంటు దెమ్ when I shall take away their sins. And so all Israel shall be saved, as it is written. All Israels shall be saved. అనగా ఒక్క డెక్క కూడా మిగలదు, ఒక్కరు కూడా రక్షణ పొందకుండా ఉంటుంది. మనలో ఒకవేళ సగం మంది ఎత్తబడి సగం మంది విడవడవచ్చు, కానీ ఇశ్రాయేల్ ప్రజలకు ఆ మాట చెల్లదు. తిరగలి విసురు తిందురు, ఒకరు ఎత్తబడుదురు. ఇప్పుడు చెడిపోయిన వాళ్ళు లేక హల్లెలూయా వస్తుంది. కనుక అటువంటి వాళ్ళు మార్పు చెందిన వారై రక్షణ పొందుతారు. చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రం. కనుక ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారు అందరం కూడా రక్షణ పొందారు. కనీసం నేను అనేది ఏంటంటే, విడవబడే వారిలో మనం ఉండకూడదు, మన సంఘం ఉండదు. మన జీవితాలు మార్చుకోవాలా, అంగీకరించాలా. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు అంగీకరించాలి. దేవుని వాక్యం ఏమి చెప్పబడుతుందో అంగీకరించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం దేవుని వాక్యాన్ని తృణీకరించేవారిగా మనం ఉండకూడదు, కానీ దాన్ని అంగీకరించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని వాక్యం మనకు వస్తుంది అంటే, మనకి ఇచ్చాడంటే ఒకనాటికి ఈ వాక్యం కరువైపోదు. ఇట్లాంటి దొరకవు ఇక మీకు. దొరికినప్పుడే తినాలి, వినాలి, తినాలి, దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి, ఆరాయించుకోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని భక్షించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రేష్టకరమైన వాక్యం వింటున్న మీరు ప్రియమ, ఈరోజు నేను యాక్చువల్గా మంగళవారం అనుకుంటున్నాను, కానీ ఈరోజు మంగళవారం అనుకుంటాను. నిజమే, డేట్ కూడా మర్చిపోతుంది. గురువారం, రేపు, ఎల్లుండి మళ్ళీ శనివారం, ఆదివారం గొప్ప ఉజ్జీవ సభ. అసలు ఇశ్రాయేల్ గురించి చెప్పాలనుకున్నా, ఏది దర్శనం లేక కట్టు విడిచి తిరిగారు, ఆ మాట చెప్ప లేక ఈమెది అన్న. ఒక ఆదివారం నేను ఉండను ఇక్కడ. ఏ ఆదివారం? 3వ తారీఖు. ముందుగానే చెప్తున్నాను, ఆయన ఉండడు కదా అని మనం పోకుండా ఆగవద్దు. నేను ఉన్నా, లేక పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. దైవజనులు వస్తారు, ప్రభు చిత్తమైతే మాట్లాడుతున్నాను, లేక జోన్ అన్న వాక్యం తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఎదిగున్నాడు నా వలే, నాకంటే ఇంకా బాగా చెప్తాడు వాక్యం అని. మీరున్నారు, పరిచారకులు ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక కుమార్తె నన్ను పిలిచారు. వాళ్ళ గ్రామానికి, సూర్యాపేట నకరికల్ అక్కడ ఎఫ్రాతా అని చిన్నప్పటి నుంచి మన దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మ పేరు ఆమె ఫ్రాన్సిస్ ఏదో ఉందా, ప్రిస్కిల్. ఆమెకు 3 పిల్లలు, 3 కుమార్తెలు, ఒక 2 కుమార్తె, 2 కొడుకు. పెద్దమ్మాయి అక్కడ పనిచేస్తుంది. వాళ్ళ ఆయన చనిపోయాడు 2 సంవత్సరాల క్రితం. నేనే సమాధి చేసి వచ్చాను. కానీ ఫోన్ చేసి దొరకలేదు. నిన్న ఫోన్ చేసి, అంకుల్ మీరు ఇక్కడ రావాలి, రేపు ఒక 2 డేస్ మాతో ఉండి సంఘాన్ని బలపరచడం. ఇట్లా రారు, వాళ్ళకి కిటకిటలు ఆడిపోతుంది. 300 మంది పైన వస్తారండి చర్చికి. ఈ అమ్మాయి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎదుగుతున్నారు, ఈ వాక్యంలో ఎదుగుతున్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు. మీరు రావాలి, మమ్మల్ని బలపరచాలి, కొరకు ఖచ్చితంగా రావాలి. ఎట్టి పరిస్థితిలో బ్రేక్ చేయొద్దు, వచ్చి తప్పక వాక్యం చెప్పి వెళ్ళండి నుంచి అడిగారు. ఆ తర్వాత కనిగిరి నుంచి అడుగుతున్నారు. ఆ తర్వాత నవంబర్లో విశాఖపట్నం. అనేక మంది పిలుస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం దొరికినప్పుడు తినండి. వాక్యం నాకు ఇచ్చాడు దేవుడు. నా దేవుడు అనుగ్రహించే వాక్యం నేను హృదయపూర్వకంగా అంగీకరించుకోవాలి. దేవుడు మనల్ని అంటుకట్టాలని ఇష్టపడుతుంటే, ఇదేని నరునికి నడికట్టు అంటిన రీతిగా నేను అంట చేసి తిని కానీ మీరు విననొల్లకపోతిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నేను గాంగా ఆయనతో ఉన్నాను, నేను గాంగా ఆయనతో అంటుకట్టబడ్డానని గర్వించొద్దు. బైబిల్లో ఏమనుంది? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడే ఉంటుంది కదండి, 20వ వచనం. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, అంటు కట్టబడి ఉన్నావు అంటే బాగుంటుంది. విశ్వాసమును బట్టి నడికట్టు వలె అంటు కట్టబడి ఉన్నావు, గర్వింపక భయపడు. దేవునికి స్తోత్రం చెప్తారా? భయపడాను. దేవుని వాక్యం చేత మనల్ని పోషిస్తూ అన్ని విధాలు ఎదుగుదల కలిగిస్తున్నాడు. రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. అమ్మ చనిపోయే ముందు 2 సంవత్సరాల నుంచి ఈ మాట పలికేవారు. మన పోకడెప్పుడో తెలియదు, ఆయన రాకడెప్పుడో తెలియదు. కానీ రాకడ ఆలస్యమైతే మనం కూడా తప్పదు. కానీ అందరు రక్షణ పొందాలి, దేవుడు తెలుసు. కానీ మన పరిస్థితులను బట్టి చూస్తే ప్రభు రాకడ ఇమ్మినెంట్, తప్పదు, సమీపం, బహు సమీపం. మనం సిద్ధపరచుకుందాం, మన కుటుంబాలు సిద్ధపరచుకుందాం. ఏకముగా కుటుంబముగా చెదిరిపోకుండా విశ్వాసములో అంటుకట్టబడి, యేసుక్రీస్తుకు అంటుకట్టబడి, ప్రభుతో కలుసుకొని ఏకాత్మగా మనం మార్చబడి ప్రభు రాకడకు సిద్ధపడుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక.
స్తోత్రం, హల్లెలూయా. మనమందరం మోకరించి ప్రైజ్ ది లార్డ్ ఒక తీర్మానం చేసుకుంటూ స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇనుప కొలిమిలోంచి దేవుడు మనల్ని బయటికి నడిపించారండి. స్తోత్రం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రేమని ప్రకటించుటకు, ఆయన సువార్తని ప్రకటించుటకు ఇనుప కొలిమిలోంచి బయటికి నడిపించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారిని స్వకీయ ప్రజలు అంగీకరించలేదండి, లోకస్తులు గ్రహించలేదు, స్వకీయ ప్రజలు అంగీకరించలేదు. ప్రైజ్ ది లార్డ్. తన గ్రామములో యేసు ప్రభు వారికి, హల్లెలూయా, స్వగ్రామములో ప్రవక్త ఘనత నొందలేదు. అదే విధంగా స్తోత్రములు, హల్లెలూయా. అయితే మనల్ని అయితే దేవుడు ఇనుప కొలిములోంచి బయటకు నడిపించాడండి. స్వకీయ జనాంగముగా, జనముగా మనల్ని మార్చాడు. స్తోత్రములు, హల్లెలూయా. స్తోత్రం 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవునికి సాక్షిగా ఉంటాను. నేను యేసయ్యని హల్లెలూయా, ప్రభువా, హల్లెలూయా, అంటుకట్టి వెంబడిస్తాను. నడుముకి అంటుకట్టినట్టు ఆ నడుము కట్టు, అదే రీతిగా నేను యేసయ్యకి అంటుకట్టి నేను జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి నేను స్వకీయ జనాంగముగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. ఆయనకి నేను స్వాస్థ్యముగా ఉంటాను. దేవుని సువార్తను ప్రకటిస్తాను. ఐగుప్తులోంచి వెలుపలకు నడిపించిన దేవుని నేను వెంబడిస్తాను. ప్రైజ్ ది లార్డ్. తీర్మానం చేసుకుంటూ రెండు చేతులెత్తి స్తోత్రములు చెల్లిస్తామండి. స్తోత్రములు చెల్లిస్తాము, స్తోత్రములు చెల్లిస్తాము, స్తోత్రములు చెల్లిస్తాము. చెదిరిన ఇజ్రాయెల్ ప్రజలు, చెదిరిన దేవుని బిడ్డలు సువార్త ప్రకటించారండి. చెదిరిన వారిని పోగు చేయుటకు, సమకూర్చుటకు యేసయ్య తన రక్తముని చిందించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వకీయ జనాంగముగా నేను ఉంటాను. యేసయ్యని నేను మహిమపరుస్తాను. హల్లెలూయా, స్తోత్రం. నేను దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉంటాను, నమ్మకమైన విశ్వాసిగా, శిష్యుగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నేను యేసయ్యని వెంబడిస్తానని తీర్మానం చేసుకుంటూ రెండు చేతులెత్తి స్తోత్రములు చెల్లించు, స్తోత్రములు చెల్లించు, స్తోత్రములు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను గర్వించను, నేను తగ్గింపుతో దేవుని భయభక్తులతో ఉంటాను. నేను గర్వించను, హల్లెలూయా. యేసయ్యలో నేను అతిశయిస్తాను, ప్రభులో నేను అతిశయిస్తాను. ప్రభువా, నాలోంచి గర్వం తొలగించు నాయనా. నీ యందు భయభక్తులు దయచే ప్రభువా. నీ స్వకీయ జనాంగముగా జీవిస్తాను ప్రభువా. రెండు చేతులెత్తి స్తోత్రములు చెల్లించి, స్తోత్రములు చెల్లించి హృదయంలో ఒక తీర్మానం చేసుకుందాము, తీర్మానం చేసుకుందాము, తీర్మానం. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ పక్షులు కదిలిపోవును. నక్షత్రములు పడలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎక్కించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎక్కించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిగలమునకు ఎక్కించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిగలమునకు ఎక్కించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎక్కించును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా, స్తుతి గీతాలతో నిత్యము ఆనందము. Glory, glory. హల్లెలూయా, స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే.
స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు శ్రేష్టకరమైన బలమైన వాక్యం మనతో మాట్లాడుచుండగా ప్రతి ఒక్కరిలో ఈ యొక్క వాక్యము నూరంతలుగా ఫలించినట్లు మనం కూడా స్వకీయ జనాంగముగా దేవుడు మనల్ని చేశారు కాబట్టి నమ్మకముగా దేవుడు వెంబడిస్తూ ప్రైజ్ ది లార్డ్ తిరుగుబాటు చేయకుండా ఎక్కడున్నా కూడా దేవునికి సాక్షిగా ఉండినట్లు ప్రార్థన చేసుకుందామండి. అదేవిధంగా దైవజనుల్ని ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ నెలలో అనేక ప్రాంతాలకి దైవజనుల్ని ప్రభువారు నడిపిస్తున్నారు కాబట్టి వారికి బలమైన ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఇచ్చి అనేక ప్రాంతాల్లో గొప్పగా బలంగా వాడుకున్నట్లు దైవజనుల కోసం ప్రార్థన చేద్దాము. అనేక స్కూల్స్ కాలేజెస్ కూడా తెరవబడుతున్నాయి కాబట్టి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ కరోనాని దేవుడు సంపూర్ణంగా నిర్మూలిస్తున్నారు కాబట్టి ఇంకను సంపూర్ణ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా విడుదల దేవుడు తన ప్రజలకు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దామండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రార్థన చేద్దాం. సంఘంలోని యవనస్తుల నిమిత్తం ప్రార్థన చేద్దాము. వివాహం కోసం సిద్ధపడుతున్న బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం. కుమారులు కుమార్తెల నిమిత్తం, పెద్దవారి నిమిత్తం, వృద్ధుల నిమిత్తము, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రార్థన చేద్దామండి. ప్రేరేపణ కలిగిన వారు దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రమైన 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 పరిశుద్ధుడా వందనాలు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఘనమైన నా తండ్రి మీ ఘనామని కొందనాలు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము ప్రభువా. యొక్క సాయంకాలం ప్రభువా మీ పరిశుద్ధ పాసనలు చేరు ప్రభువా నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ప్రభువా దైవజనుల ప్రభువా మీ యొక్క ఆత్మద అభిషేకించిన ఆయన మీ యొక్క దాసుని ముఖాంతం నుంచి ప్రభువా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రమైన అవునాయన ప్రభా. ఆ యొక్క అబీబు నెలలో నా తండ్రి నాయన ప్రభా ఇశ్రాయేలుని నా తండ్రి ప్రభా ఐగుప్తు దేశం నుంచి ప్రభా నా తండ్రి అయా కనాని దేశం నడిపించిన దేవుడిగా ఉంటున్నారు. అందులో బట్టి వందనాలు స్తోత్రమైన ఆ యొక్క ఇనుప కొలిమిలో నుంచి ప్రభా నా తండ్రి నాయన మీ నామని కొందనాలు స్తుతులు స్తోత్రమైన మీరు వెలుపులకు రప్పించిన దేవుడిగా ఉంటున్నారు. అందులో బట్టి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా వందనాలు స్తోత్రమైన అయ్యా నా తండ్రి మీరు నాయన అయా మీకు స్వకీయ జన్మగా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి అయా మీ నడుముకు ప్రభా నా తండ్రి అయా ప్రభా నడికట్టు ఉన్నట్లుగా నా తండ్రి నాయన ప్రభా ఆ విధంగా అంటుకట్టిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా వందనాలు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయా మీ మందిరం కూడా నాయన ప్రభా వాక్యం ద్వారా హెచ్చరిక పెట్టినట్టు నా తండ్రి వాక్యానుసారంగా జీవించే బిడ్డగా ఆయుధపరిచి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో 30 60 100 ఫలింపచేసి మా ఇచ్చినాం తండ్రి. పరిశుద్ధుడా వందనాలు స్తుతి స్తోత్రమైన కనికరించమడిచి వాక్యాన్ని దృష్టి ఎత్తుకొని సహాయం చేసి మా ఇచ్చినాం తండ్రి. పరిశుద్ధుడా వందనాలు ఇంకొన్ని దైవజనులను ఆశ్రయించండి, దీవించిన ఆయన సంపూర్ణ ఆరోగ్యం బలము శక్తి నాయచమడిచ్చినాం తండ్రి. మీ యొక్క శక్తితో మీ యొక్క బలము తెరపడిచ్చినాం తండ్రి. పరిశుద్ధుడా వందనాలు ఇంకొన్ని ఆయన ప్రభా తండ్రి ఆయా ప్రాంతాలకు ప్రభు వెళ్ళవలసినగా మీరే అద్భుత ఆశ్చర్యకాన్ని ధరించబెడుకుంటున్నాం తండ్రి. ఏ ప్రాంతాలు ప్రభు వెళుచున్నారో ప్రభు దావీదుతో మీరుండి ప్రభు తండ్రి మీ యొక్క అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించండి మేము పొడుచున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీ నామని కొందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. కనికరించండి, మీ కృపా సహాయం చేయనైనా అదే ప్రభు సంఘాన్ని ఆశ్రయించినైనా సంఘ సరిహద్దులు విశాలపరచమడిచున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీ నామని కొందనాలు స్తుతులు స్తోత్రమైన సంఘంలో ఉన్నట్టునైనా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రతి కుమారుడి కుమార్తెని జ్ఞాపకం చేసుకునిచ్చున్నాను, యవనస్తులను జ్ఞాపకం చేసుకునిచ్చున్నాం తండ్రి. మరి నాతో ఎవరైతే ప్రభు తండ్రి వివాహాల విషయం నా తండ్రి ప్రభా కనిపించినారు వారి విషయంలో సహాయం చేయబడుచున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీ నామని కొందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దాయిచ్చమడిచున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీ నామని కొందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ నా తండ్రి మీరు మా ప్రభా నా తండ్రి స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నానైనా సహాయం చేయబడుచున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీ నామని కొందనాలైనా ఇంకా ఏది కూడా ప్రభా నా తండ్రి ఎవరికి కూడా ప్రభా ఏది కూడా అంటుకుంటాను ఆయన ప్రభా మీ కృపా కాపుదలు భద్రపరిచిన ఆయన ప్రభా. అయా ప్రభా నా తండ్రి ఇంతటితో నా తండ్రి కరోనా వైరస్ ప్రభా స్టాప్ చేసి మహిమ పొందమని యేసు రాజా మీరు మా ప్రార్థన ఆలకించిన కొందనాలు, మీరు మా ప్రార్థన జవాబు ఇచ్చిన కొందనాలు స్తుతులు స్తోత్రము తెలుస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము నా తండ్రి. స్తోత్రం చెల్లించుదాం అందరం కూడా అండి. ప్రార్థన విన్న దేవుని స్తోత్రం చెల్లించండి. యెరూషలేము రక్షణ కొరకు, యూదులందరి రక్షణ కొరకు, ఇశ్రాయేల్ ప్రజల రక్షణ కొరకు స్తోత్రం చెల్లించండి. తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అనేక మంది లక్షల మంది రక్షణ పొందినట్లు స్తోత్రం చెల్లించండి.
యేసు ప్రభుని అంగీకరించే మనస్సు వారికి దేవుడు అనుగ్రహించబడినట్లు ఇచ్చినట్టు స్తోత్రం చెల్లించండి. ఆఫ్ఘనిస్తాన్ ప్రదేశానికి నెమ్మది దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రం చెల్లించండి. అలాగనే మరి లాజరు మన సంఘస్థుడు చనిపోయి 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ కుటుంబానికి, కావ్య వాళ్ళ కుటుంబానికి నెమ్మది సమాధానము దేవుడు వారికి అనుగ్రహించి దేవుని సన్నిధి నేటి వరకు ఉంచి వారిని కాపాడినందుకు ఇక ముందు కూడా ఇమానియేలుగా ఉండి వారిని కాపాడినట్లు వారి కొరకు స్తోత్రము చెల్లించండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. లాజరు కుటుంబానికి నెమ్మది దేవుడు అనుగ్రహించునుగాక, సమాధానం అనుగ్రహించునుగాక, శాంతి అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాఘనుడా, మహోన్నతుడా, ఈ రాత్రి సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు, కొద్ది వాక్యములు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచారు. దుష్టుడు రాకుండా చేశారు, ప్రజల్లో నెమ్మది అనుగ్రహించారు. ఒకవేళ అనారోగ్యం ఉంటారు, ముట్టండి, ఇప్పుడే బాగు చేయండి, స్వస్థపరచండి. నీ ప్రభావంతో ముట్టండి నాయన. నిజముగానే మేము నాయన ఇనుప కొలిమిలోంచి మమ్మల్ని తప్పించి నిజముగా నశించవలసిన మమ్ములను, లేక నామకార్థ స్థితిలో ఉన్న మమ్ములను, నామకార్థ సంఘాల్లో ఉన్న మమ్ములను అతన్ని రక్షించి ఈ ఆత్మీయ సంఘములోనికి నడిపించి బాగు చేస్తున్నందుకు నీకు స్తోత్రం, సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. సహాయపడు బిడ్డలను, త్యాగం చేస్తున్న బిడ్డలను దీవించండి. శనివారం ఉపవాస ప్రార్థన జయప్రదంగా నడిపించు, ఆదివారం ఆరాధనలు జయప్రదంగా నడిపించు. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందండి. మా కొరకు తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ మనమందరము ప్రవేశించు వరకు తోడుగా ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు నామమునికి పూర్ణ విజయం కలుగునుగాక. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదిగో వారికి కృతజ్ఞతగా